ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ స్టోరీ ఇండియాని ఒక గ్లోబల్ లీడర్గా నిలబెట్టింది. సో అదే డిజిటల్ పేమెంట్ స్టోరీ, యూపీఐ యొక్క స్టోరీ అన్నమాట. So it's very simple. Whether it's Paytm, Google Pay, Phone Pay, anything, they can scan and they just pay. సో ఒక్కసారి 2015 ముందు ఇండియా పరిస్థితి చూసుకున్నట్టయితే మన దగ్గర పెద్దగా స్మార్ట్ ఫోన్స్ లేవు, దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంటే డిజిటల్ పేమెంట్స్ కోసం కానివ్వండి, అసలు సెల్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్టివిటీలే లేవు. సో ఆ టైంలో ఒక డెవలప్మెంటల్ ఎకానమిస్ట్ జీన్ అని చెప్పేసి ఈయన ఒక మాట అన్నారు, ఇండియా చాలా ప్రీమెచ్యూర్గా ప్లాన్ చేస్తుంది ఇవన్నీ, అసలు అక్కడ చూస్తే ఎలక్ట్రిసిటీనే లేదు, దాని తర్వాత స్మార్ట్ ఫోన్స్ లేవు, వీళ్ళందరూ ఎట్లా డిజిటల్ పేమెంట్స్ చేస్తారు? ఒకవేళ ఇలాంటి స్టెప్ అంటే ఈ టాప్ డౌన్ అప్రోచ్ ఎప్పుడైతే ఉన్నోళ్ళ దగ్గర మాత్రం డిజిటల్ పేమెంట్స్ చేయగలుగుతున్నారు, లేనోళ్ళు డిజిటల్ పేమెంట్స్ చేయలేరు కదా, ఇలాంటప్పుడు ఇన్ఈక్వాలిటీ ఇంకా పెరిగిద్ది కదా అని చెప్పారు. ఆయనే కాదు, ఆ టైంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఎకానమిస్ట్ కానివ్వండి, న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి, లేదా బీబీసీ కానివ్వండి, ఇది ఒక మిస్గైడెడ్ ఐడియా, ఇది ఒక ప్రీమెచ్యూర్ ఐడియా, అంటే ఇప్పుడు అసలు రావాల్సిన ఐడియా కాదు ఇండియాకున్న పరిస్థితులకు అసలు ఈ ఐడియా కరెక్టే కాదు అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు వీళ్ళంతా. కానీ కట్ షార్ట్ ఇప్పుడు 2025 చూడండి, ఐఎంఎఫ్ ఒక డేటా ఇచ్చింది ఏంటి అంటే వరల్డ్లోనే వీఆర్ ద లీడింగ్ ఇన్ గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ అనమాట. అక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ స్టోరీ మనం చెప్పుకోవట్లేదు వీఆర్ గ్లోబల్ లీడర్ అని చెప్పేసి. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్తుంది ఈ విషయం. అదే కాదు, ఇంకొక విషయం తెలుసా, మనం పర్ డే ఎన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తామో తెలుసా? 640 మిలియన్ ట్రాన్సాక్షన్స్ పర్ డే యూపీఐ ద్వారా చేస్తామన్నమాట. వరల్డ్లోనే హయ్యెస్ట్ చేసేది వీసా కార్డ్ అనేది మనం చూసుకున్నట్టయితే అన్ని చోట్ల వినే ఉంటాం, ఇండియాలో కూడా ఉంది, అట్లానే వరల్డ్లో కూడా వెరీ ఫేమస్ కార్డు. సో వీసానే 630 మిలియన్ ట్రాన్సాక్షన్స్ ఎన్నో చేస్తుంది. వీసాని దాటి ఇండియా ఇప్పుడు యూపీఐ ద్వారా 640 మిలియన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది పర్ డే. అండ్ పర్ మంత్ వచ్చేటప్పటికి 18 బిలియన్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం మనం. వరల్డ్లోనే దాదాపు 50%కి పైగా డిజిటల్ పేమెంట్స్ చేయగలుగుతుంది యూపీఐ ఇప్పుడు. యూపీఐ సక్సెస్ అనేది ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండియా వరకే, మన దేశం వరకే పరిమితం అవ్వలేదు, అండ్ దాదాపు 7 కంట్రీస్కి మనం ఎక్స్పాండ్ చేసాం. ఏంటివా కంట్రీస్? భూటాన్, ఫ్రాన్స్, మొరీషియస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యూఏఈ, ఈ అన్ని కంట్రీస్లో కూడా మనం యూపీఐని ఆపరేషనలైజ్ చేసాం. అండ్ ఇదే కాదు, ఇంకా బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ కంట్రీస్లో కూడా యూపీఐని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. కానీ మనం ఆల్రెడీ ఇందాక డేటా చెప్పుకున్నాం, 2015లో పరిస్థితి ఎలా ఉంది, 2025లో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఫస్ట్ ఏంటి అంటే జన్ధన్ యోజన, అంటే బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వడం అనమాట ప్రతి పర్సన్స్కి. ఈ జన్ధన్ యోజనలో దాదాపు 55 crore ఇండివిజువల్స్కి బ్యాంక్ అకౌంట్స్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఒక పర్సన్కి బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ డిజిటల్ కరెన్సీ యొక్క యాక్సెస్, అంటే డిజిటల్గా ఈ మనీని మూవ్ చేసే యాక్సెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ ఫస్ట్ పిల్లర్ మనకి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం జన్ధన్ యోజన అయితే, సెకండ్ వచ్చేటప్పటికి ఆధార్ కార్డు. దాదాపు 142 కోట్ల ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేశాము, ఆధార్ నెంబర్స్ ఇష్యూ చేశాము. సో దీనివల్ల ఏంటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవ్వాలన్నా సరే, నో యువర్ కస్టమర్ నామ్స్, కేవైసీ నామ్స్ ఉంటాయి కదా, ఈ నామ్స్ కోసమైనా సరే ఈ ఐడి ఉండడం వల్ల చాలా ఈజీగా ఇవి ఇంకా పుష్ ఫార్వర్డ్ అవ్వడం జరిగిందనమాట. మూడోది వచ్చేటప్పటికి డేటా కనెక్టివిటీ, డేటా రేట్స్ ప్రైస్ తగ్గడం. 2014లో 1 GB ఆఫ్ డేటా ప్రైస్ చూసుకున్నట్టయితే దాదాపు 300 రూపాయలుగా ఉండేది. అదే 2023కి వచ్చేటప్పటికి 1 GB ఆఫ్ డేటా ప్రైస్ ఎంతో తెలుసా? జస్ట్ అప్రాక్సిమేట్లీ 9 రూపీస్ మాత్రమే. మనకు అర్థమవుతుంది ఎంత ప్రైస్ తగ్గింది డేటా 2014 నుంచి 2023లోకి వచ్చేటప్పటికి, అంటే 9 years ఆఫ్ టైంలో. సో ఈ 3 పిల్లర్స్ కలిసేసేసి ఈ యూపీఐ ఐడి ఏదైతే ఉందో దాని యొక్క రివల్యూషన్కి పునాదిలాగా ఏర్పడ్డాయి అన్నమాట. సో ఫర్ కంక్లూజన్ ఒక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ యూపీఐ రివల్యూషన్ ఏదైతే ఉందో, ఈ యూపీఐ సక్సెస్ ఏదైతే ఉందో ఇదేమి యాక్సిడెంటల్గా జరిగింది కాదు. చాలా ఇయర్స్ ఆఫ్ గ్రౌండ్ వర్క్, దాంతోపాటు కంటిన్యూస్ గవర్నమెంట్ ఎఫర్ట్, అండ్ దాంతోపాటు మన సిటిజన్స్ యొక్క పార్టిసిపేషన్, వీటన్నిటికి కలగలిపిన యొక్క ఇదే ఈ యూపీఐ యొక్క రివల్యూషన్. అండ్ దాంతోపాటు ఇండియా వరల్డ్లోనే ఈ డిజిటల్ పేమెంట్స్ విషయంలో గ్లోబల్ లీడర్ అయింది. ఇంకా గవర్నమెంట్ ఏం చేయొచ్చు అనేది కింద మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.